నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ ఉంటారు? మేము మాసేపేటలో ఉంటాం. ఏం చేస్తుంటారు? మేము ప్రైవేట్ జాబ్ చేస్తాం. ప్రైవేట్ జాబ్. ఓకే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ఏదైతే యువతకు న్యాయం జరగలేదు, రైతులకు న్యాయం జరగలేదు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి దాదాపు 125-130 రోజులు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన? ఏముందన్న పరిపాలన అంటే ఉచిత హామీలు అంటూ ఇచ్చిండు. అది ఇది ఎందుకు ఇచ్చిండో ఆయనకే తెలియదు. ప్రభుత్వం కట్టబట్టుకోనికి వాళ్ళు ఉచిత హామీలు అంటూ ఇచ్చిండు. 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలు చేసిండు. ఇంకా 4 గ్యారంటీలు ఇంకెప్పుడు అమలు చేస్తాడు ఆయనకే తెలియదు. అంటే ఇప్పుడు ఆయన అధికారంలో రానికి ఏదైనా చేయనీకైనా రెడీ ఉన్నాడు కాబట్టి ఈ 6 గ్యారంటీలు అనేది తుతుంబరుగా, అంటే మనము గద్దెకి ఎక్కేదాకా ఒక మాట, గద్దె దిగినాక ఇంకో మాట అన్నట్టు అలాది అభివృద్ధి చేసే పనులు ఏమి ఉండే వాళ్ళవి. ఓకే. యువత ఇప్పుడు ఏదైతే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామో, ఉచిత కరెంటు, ఉచిత బస్ ప్రయాణం అనుకుంటే అనేక ప్రలోభాలు పెట్టిండు. అంటే యువతకి ఏమైనా మేలు జరుగుతుందో దీనివల్ల? యువతకి ఏం మేలు ఉందన్న దీనివల్ల? యువతకి ఏం మేలు లేదు దీనివల్ల. ఉద్యోగాలు అంటే అన్నాడు, ఇంకేం జాబులు చేసిండు? ఏ క్యాడర్ వేసిండు? ఏ క్యాడర్లో జాబులు లేవు ఉద్యోగాలకు. యువతకి ఏం మేలు చేసిండు? యువతకి ఏం మేలు చేయాలి? ఓకే. ఒక యూత్ అంటే ఒక యువకునిగా నువ్వు వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు ఉందాం అనుకుంటారు? అంటే ఇటు బీజేపీ చూసుకుంటే రఘునందన్ రావు అడ్వకేటు, అటు నీలం మాధవ్ యంగ్ లీడరు, అట్లాగే వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ ఉన్నాడు, ఆయన కూడా గతంలో కలెక్టర్, మాజీ కలెక్టర్ కదా. ఎవరు బెటర్ అనిపిస్తుంది మీ పార్లమెంట్లో? అందరూ సమానమైన నాయకులు అనిపిస్తుంది నాకైతే రఘునందన్ రావు, రఘన్న బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల నీలం మాధవ్ అనేటైనా పూటకో పార్టీ మారేటైనా ఆయన, వెంకట్రామరెడ్డి అనేటైనా గతంలో సిద్దిపేట కలెక్టర్ ఉన్నారు. మనం అతని అవినీతి చూసినాం. మనం అక్కడ ఉన్న ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురి చేసి అవినీతి పాల్పడ్డాడు. ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే ఎవరు వేస్తారు? ఇప్పుడు ఎవరు ఓట్లు వేయరు ఆయన. కానీ 100 కోట్లు పెట్టి నేను యువతను ఆదుకుంటా అని చెప్తుండే ట్రస్ట్ ఏర్పాటు చేసి. ఓకే అన్న, 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఆదుకుంటా అని చెప్తుడు వెంకట్రామరెడ్డి అనేటైనా. ఇంతకుముందు కలెక్టర్ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అదే 100 కోట్లు పెట్టి చెయ్యనుండే యూత్కు. ఇప్పుడే నేను సీటు రాగానే 100 కోట్లు పెట్టి సీటు కొనుక్కున్నా అని చెప్పలేక యూత్కు 100 కోట్లు పెట్టి ఇది చేస్తా, అది డెవలప్ చేస్తా అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారు అన్న? ఎవరు నమ్మే పరిస్థితుల వాళ్ళని లేరు. అభివృద్ధి బాటలో నడిచేది బీజేపీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామంటారు. ఇక్కడ క్యాండిడేట్ ఎవరు అనేది ముఖ్యం కాదు మాకు. ఢిల్లీలో గల్లీలో ఎవరు ఉన్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటారు కాబట్టి నరేంద్ర మోడీకి ఓటేస్తాం. ఇక్కడ బీజేపీకి ఓటేస్తాం. బీజేపీకి ఓటేస్తా అంటారు. కానీ ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది. అట్లాగే ఈ ఏరియాలో మొత్తం అందరు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఒక కాంగ్రెస్ ఉంది. అసలు బీజేపీ ఎమ్మెల్యే లేరు. బీజేపీ ఎంపీ ఎట్లా గెలుస్తాడన్న? అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసినాం మనం. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేని పంపించినాం, కొత్త ప్రభాకర్ రెడ్డి అనేటైనా. ఆయన పార్లమెంట్లో ఒకరోజు గలమెత్తిన లేదు మీద గురించి, అభివృద్ధి గురించి అడిగింది లేదు. అంటే ఇప్పుడు రగన్న అనేటైనా ఇప్పుడు అభివృద్ధి పరుడు, ఫైర్ బ్రాండు, అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది. యువకులకు ఎంతో ముందుండి ప్రోత్సహించే మనిషి అయినా ఆయనకే పార్లమెంట్ సీటు కట్టబెట్టాలని చూస్తున్నాం. కానీ ఈ దొంగలను ఎవరి నమ్మే పరిస్థితుల్లో లేము ప్రజలు కూడా. అంటే ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు? ఎందుకు అంటే రఘునందన్ రావు ఎందుకు గెలవాలి, ఎందుకు గెలిపియాలి ఆయనను? అటు నరేంద్ర మోడీ అని చెప్పేసి అంటున్నావు కదా, నరేంద్ర మోడీని ఎందుకు గెలిపియాలి అసలు? నరేంద్ర మోడీని గెలిపేయడానికి చాలా కారణాలు ఉన్నాయన్న. యువతకు ముందుంది నడిపేయడానికి ముద్రా లోన్ పెట్టిండు. అట్లనే మనకు ఉచిత రేషన్ బియ్యం అంటూ ఇస్తుండు ఏం పేదలకు. అలాగే మళ్ళా ఎటు చూసుకున్నా కానీ సుకన్య సమృద్ధి యోజన అని పెట్టిండు. మన మాయాస్ అంటే గరీబ్ వాళ్ళకి అది చాలా మంచిది. అది ఇంకేంది మళ్ళా మన చదువుకో బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ ఒకటి పెట్టిండు. అది కూడా మంచి స్కీము. ఇలాంటి ఉచిత పథకాలకు ఆయన తావియలేదు కాబట్టి అభివృద్ధికి తావిస్తుండే కాబట్టి అప్పుడు మన భారతదేశం 11వ స్థానంలో ఉండే ఆర్థిక, ఇప్పుడు 5వ స్థానంలో వచ్చింది. ఎక్కడ పోయినా కానీ నరేంద్ర మోడీ జై అంటారు కానీ నరేంద్ర మోడీ నయ్యాన్ని ఇవ్వాలంటారు. ఎవరైనా కానీ పక్క దేశాలు కూడా నరేంద్ర మోడీ మాకు కావాలని చూస్తారు కానీ నరేంద్ర మోడీ వడ్డని అనుకుంటలేరు. అందుకనే మేము బీజేపీ కోటేయాలనుకుంటున్నాం ఈసారి పార్లమెంట్లో. నిజంగా యువత అందరూ బీజేపీ వైపు ఉండాలనుకుంటారా, లేదంటే మీరు ఉట్టి మాటలు చెప్తారా? లేదన్న, బీజేపీ వైపే యువత ఉంటుంది. యువత గురించి చాలా చేశారు కాబట్టి యువతనే ఉంటుంది బీజేపీ వైపు. బీజేపీ ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ 50,000 మెజార్టీతో మేము బీజేపీని గెలిపిస్తాం పక్కా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న.